సినిమా స్క్రీన్ పై హీరోలు రాజకీయాలు చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు సినిమాలను చుట్టుముట్టేశాయి. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ని బిగ్ స్క్రీన్ పై చివరిసారిగా చూడాలని అభిమానులు ఎదురు చూస్తుంటే జననాయకన్ సినిమా రిలీజ్ వాయిదా పడ్డం ఒక పెద్ద వివాదాన్ని రేపింది. ఇది కేవలం సినిమా ఆలస్యమా లేకపోతే రాజకీయ కుట్రనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తలపతి విజయ్ కోలీవుడ్ లో ఓ సూపర్ స్టార్. ఆయన సినిమాలు కోట్ల రూపాయలు వసూలు చేస్తాయి. అభిమానులు ఆయన్ను దేవుళ్లా చూస్తారు. 2024లో ఆయన తమిళగ వెట్రి కజగం అనే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేశారు. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా పాలిటిక్స్ కు డెడికేట్ అవుతారని ప్రకటించారు. ఆయన చివరి సినిమాగా జననాయకన్ రాబోతోంది. ఇది 2023లో తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరికి రీమేక్. డైరెక్టర్ హెచ్ వినోద్, ప్రొడ్యూసర్ కేవిఎన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది. డిసెంబర్ 18, 2025న సినిమాను సిబిఎఫ్సికి సబ్మిట్ చేశారు. చిన్న కట్స్ కు అంగీకరించిన సర్టిఫికేట్ ఇవ్వలేదు. తర్వాత మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆర్డర్ చేసింది. కానీ దాన్ని స్టే చేసి మరో బెంచ్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది సాధారణ సెన్సార్ ఇష్యూలా కనిపించినా వెనక రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు ఈ సినిమాను కావాలనే ఆపారనే విమర్శిస్తున్నారు. కారణం విజయ్ రాజకీయ ప్రవేశమే. టీవీకే పార్టీ తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ను ఛాలెంజ్ చేస్తుందని భావిస్తున్నారు. సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. అవి విజయ్ ఇమేజ్ ను బూస్ట్ చేస్తాయని అంటున్నారు. బీజేపీ సర్కారు ఈ సినిమాను ప్రభావితం చేసిందని చెబుతున్నారు. డిఎంకే నేతలు బీజేపీ విజయ్ ను టార్గెట్ చేస్తుందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి తమిళ ఫిలిం ఇండస్ట్రీ మీద దాడి అంటూ సిబిఎఫ్సిని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం దీనిపై స్పందించారు. జనవరి 13, 2026న ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐ&బి మినిస్ట్రీ జననాయకన్ ను బ్లాక్ చేయడం తమిళ సంస్కృతి మీద దాడి. మోడీ గారు తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మీరెప్పటికీ సక్సెస్ కాలేరు. ఇది పెద్ద సంచలనం రేపింది. రాహుల్ ఇంతకు ముందు కూడా విజయ్ ఇష్యూల్లో సపోర్ట్ చేశారు. బీజేపీ సమాధానమిచ్చింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిరీష్ కూడా మోడీ సిబిఎఫ్సిని పాలిటికల్ గా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. విజయ్ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తాజాగా ఎమోషనల్ అయ్యారు. నా ప్రొడ్యూసర్ ను చూస్తే బాధగా ఉందన్నారు. నా రాజకీయాల వల్ల సినిమా ప్రభావితమవుతుందని ముందే ఊహించాను. మానసికంగా అందుకు సిద్ధమయ్యాను. సినిమాలు చేయడం మానేసి రాజకీయాలకు పరిమితమవుతానని తెలిపారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియాలో జననాయకన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు దీన్ని బీజేపీ కుట్ర అని అంటున్నారు. ఈ వివాదం తమిళనాడు పాలిటిక్స్ ను మరింత హీటెక్కిస్తోంది. డిఎంకే, కాంగ్రెస్ విజయ్ కు సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ విజయ్ ని తమ వైపు లాగాలని చూస్తోందని టాక్. మొత్తంగా జననాయకన్ వాయిదా కేవలం సినిమా ఇష్యూ కాదు, ఇది రాజకీయ గేమ్. విజయ్ రాజకీయ జర్నీలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. మరోవైపు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.